నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. 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 పరిశుద్ధాత్మ స్తోత్రము, పరలోకపు దేవా వందనం. పరిశుద్ధాత్మ స్తోత్రము, పరలోకపు దేవా వందనం. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే అందరూ గట్టిగా దైవము, చప్పట్లు కొట్టండి. నేను ప్రార్థించే దేవుడే దేవుడు. భూమి ఆకాశం ఆయన చేసెను, చెట్లు గుట్టలన్ ఆయన సృజించన్. భూమి ఆకాశం ఆయన చేసెను, చెట్లు గుట్టలను ఆయన సృజించెను. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం. ఆకాశ పక్షులన్ ఆయన చేసెను, భూమృగముల్ ఆయన సృజించన్. ఆకాశ పక్షులను ఆయన చేసెను, భూమృగములను ఆయన సృజించెను. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. సూర్య చంద్రులన్ ఆయన చేసెను, నక్షత్రములన్ ఆయన సృజించన్. సూర్యచంద్రులను ఆయన చేసెను, నక్షత్రములను ఆయన సృజించెను. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే దైవము, నేను ప్రార్థించే దేవుడే దేవుడు. నేను ఆరాధించే దైవమే దైవము, మేము ప్రార్థించే దేవుడే దేవుడు.
దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మీ అందరికీ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు తన మహాదయ మన ఎడల దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానాన్ని ప్రతిరోజు వింటున్నారు. చాలామంది యూట్యూబ్ ద్వారా ఆ యొక్క అదే కాకుండా టీవీ అల్లాడుచిన దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమం ద్వారా చాలామంది వింటూ చాలామంది ఫోన్లు చేస్తూ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. నేను చాలా అభినందిస్తున్నా, చాలా సంతోషపడుతున్నాను, దేవుని మయపరుస్తూ ఉన్నా. మీ అందరి ఎడల దేవుడు నిజంగా ఇంతగా కృప చూపిస్తున్నందుకు చాలా సంతోషం. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రతినిత్యం మీ కొరకు మేము దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది వందలాది మంది మాకు ఫోన్లు చేస్తూ ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలామంది మమ్మల్ని ప్రోత్సహించి ఈ రీతిగా మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు చేతనిచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు చాలా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మీ ముందు నేను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి నిత్య మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఈ రోజు నేను బోధించేటటువంటి అంశం ఏంటంటే విడిచిపెట్టవలసినటువంటి కొన్ని అనేటటువంటి అంశాన్ని గురించి నేను మీతో ఈరోజు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము కొన్ని దేవుట్లో కొన్ని విడిచిపెట్టుకోవాలి. ప్రియులారా, మనకు చాలామంది అన్నీ పట్టుకుంటారు. అయితే పట్టుకునవలసినవి పట్టుకోవాలి, కానీ విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టకపోతే కుదరదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో బోధిస్తూ ఉంటాను. ప్రియులారా, ఒక ఆయన ఒక స్థలంలో బాగా వర్షం పడుతుంటే ఆ పైనుండి ఉన్నటువంటి అక్కడ పైన ప్రదేశాలు పైన ముందు ఉన్నటువంటి ఆ గ్రామాలన్నీ కూడా వాగులో ఆ వరదల్లో అన్నీ కొట్టుకొస్తున్నాయంట. కొట్టుకొస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క పెద్ద కర్రలు, అదే కాకుండా సందుకులు, అదే కాకుండా బ్రీఫ్ కేసులు, అదే కాకుండా మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి వస్తువులు ఆ వరద గుండా వాగు బాగా వరదలు వారి ఆ వరదల్లో వాగుల్లో కొట్టుకొస్తున్నాయంట. ఒక ఆయనకి ఏం చేశారంటే నడుముకు పెద్ద తాడు కట్టి ఆయన ఆ వాగులో గెంటేస్తుంటే ఆ వాగులను ఈదుకుంటూ వెళ్ళి ఆ వస్తువును పట్టుకున్నప్పుడు ఈ వెనక గడ్డపైన ఉన్నటువంటి వాళ్ళు, ఆ గెట్టుపైన ఉన్నటువంటి వాళ్ళు తాడుబట్టి లాగుతుంటే ఆయన వచ్చేవాడు, ఆయనతో పాటు ఆ వస్తువు వచ్చేది. అలా తీసుకుంటూ ఆ గెట్టుపైన పెట్టుకుంటూ వాళ్ళు సంపదన ఆదా చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక రోజు ఏమైందంటే మళ్ళీ ఎప్పుడొచ్చినట్టుగానే ఒక వస్తువు కొట్టుకొస్తున్నది. ఆ వస్తువు ఏంటంటే పెద్ద గొంగడి. ఈ గొంగడి యొక్క ముల్లే అక్కడి నుండి కొట్టుకొస్తున్నప్పుడు ఈయన నడుముకు తాడు కట్టుకున్న దునికారట. అయితే మిగతా వారందరూ కూడా తాడును కొనాకు పట్టుకున్నారంట. ఈయన వెళ్ళి ఆ గొంగళి ముళ్ళని పట్టుకున్నప్పుడు ఆ గొంగళి ముల్లే అయితే చాలా చక్కగా ఒక దరి దొరికిందిరా చెట్టు అనుకొని ఆ గొంగళి ముళ్ళు వచ్చేసి ఈయనను పట్టేసిందట. అప్పుడు ఈయన ఇడిచిపోయి ఈ గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారట, అయ్యా నువ్వు పట్టుకున్నది ఏందో తెలుసా? అది గొంగడి ముళ్ళు అంటున్నావు, కానీ గొంగడి ముళ్ళే కాదు, అదేంటంటే ఒక భయంకరమైన గుడ్డేనుగు లేదా ఎలుగుబంటి అని చెప్పి అన్నారట. అయితే అప్పుడైనా చూశాడు, దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది ఆయన విడిచిపెడతలేదు. ప్రియులారా, చాలామంది జీవితంలో కొంతమంది ఈ గుడ్డేనుగు ఎట్లా పట్టుకుంటుందో మనిషిని అట్లా కొన్నిటిని పట్టుకుంటారు. కానీ ప్రియులారా, మనం పట్టుకుంటే కొన్నిసార్లు ప్రమాదంలో మనం వెళ్తూ ఉంటాం. ప్రియులారా, కొన్ని మనం విడిచిపెడితే ఆ గుడ్డేనుగును ఆయన విడిచిపెడితే బాగుండదు, కానీ ఆ గుడ్డేనుగు నిన్న పట్టుకున్నాడు, వదిలిపెట్టట్లేదు. అయితే ఆ గుడ్డేనుగు ఆయనను పట్టుకున్నది, ఇద్దరు కలిసి దాంట్లో మునిగారు. ఆయన చనిపోయాడు, గుడ్డేనుగు బ్రతికి ఆ తాడు పట్టుకొని బయటికి వచ్చేసింది. ఈ తాడును పట్టుకున్నటువంటి వారు పరారైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో ఆ గుడ్డేనుగును పట్టుకున్నటువంటి వాడు ప్రాణం తీసుకున్నాడు, కానీ మన జీవితాల్లో దాన్ని అట్లాంటి పట్టుకోకుండా మనము కొన్ని విడిచిపెట్టవలసినటువంటి కొన్ని బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో 37వ దావీదు కీర్తన 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడునకే కారణము అని రాయబడింది. ఏది విడిచిపెట్టాలంటే
కోపాన్ని విడిచిపెట్టాలి. మనిషి కొంతమంది జీవితాల్లో చాలా మందికి కోపం, చాలా కోపం అంటే ముక్కు మీద ఈగాలితే రోకల దుడ్డుతో కొట్టుకున్నంత కోపం ఉంటుంది చాలామందికి. ప్రియులారా, ఈ కోపం మంచిది కాదు. చాలామంది కోపం మీద ఉంటారు. ఒక ఆయనట ఒక మంచి కారు తీసుకొచ్చాడట, కొనుకొచ్చాడట ఒక తండ్రి. అయితే దాన్ని తీసుకొచ్చి షోరూమ్ నుండి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాడట. పెట్టిన తర్వాత ఆ ఇంటి ముందు పెట్టిన కారును చూసుకుంటూ ఇంటి దగ్గర దర్వాజా దగ్గర కుర్చీ మీద కూర్చుండి ఇలా అద్దము పెట్టుకొని ఈ అద్దం ముందు ఒక మంగళి కత్తి పెట్టుకొని ఆ బ్లేడ్తో చక్కగా ఈయన ఏం చేస్తుందంటే తన గడ్డము గీకేస్తూ ఉన్నాడట. ఆ గడ్డం గీక్కుంటున్నప్పుడు, గడ్డం తీసుకుంటున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన కుమారుడు వెళ్ళి ఆ కారు మీద దేంతోటో పెన్సిల్ తోటి ఇలా రాస్తూ ఉన్నాడట. అయితే ఈ గడ్డం గీక్కుంటున్న అద్దంలో చూసుకుంటూ గడ్డం గీక్కుంటున్న వ్యక్తి ఆ అద్దంలో చూస్తున్నప్పుడు తన కుమారుడు ఆ కారుకు ఏం రాస్తున్నాడో ఆయనకు అర్థమైపోయింది. రాసుడు కాదు, ఏదో బ్లేడ్ తోటి దాన్ని గీకెత్తున్నాడు, దాన్ని గీసేస్తున్నాడు, అంతా కూడా ఆ కలర్ అంతా తీసేస్తున్నట్టు కనబడింది. వెంటనే కోపం ఆగలేక, ఒరేయ్ ఏంట్రా నీ కళ్ళు కనబడతలేవా? నేను కారు నిన్ననే తీసుకొచ్చిన షోరూమ్ నుండి, నువ్వు బ్లేడ్ తోటి దాన్ని ఏందిరా చేసేది, అట్లా ఎందుకు ఎత్తున్నారు అని చెప్పేసి అక్కడి దాకా వెళ్ళక ముందే ఇక్కడ నుండి ఆ మంగళ కత్తితో తీసి ఆ కుమారుని మీదకి విసిరిండట. ఆ కత్తి వెళ్ళి ఈ గుండెకాయకు తగిలి ఈ గుండె అంతా కూడా తెగిపోయి వలవల రక్తంగా పడిపోయాడట. వెంటనే ఆ ఉరికొచ్చి తల్లి తీసుకొచ్చి వెంటనే ఒక ట్యాక్సీ తీసుకొచ్చి ఒక బండి మీద తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారట. హాస్పిటల్ జాయిన్ చేసి గ్లూకోజ్ ఎక్కించి ఆపరేషన్ చేస్తున్న సమయంలో అప్పుడు డాక్టర్ అన్నారట, అయ్యా నువ్వు సంతకాలు పెడితే మేము ఆపరేషన్ చేస్తాం, ఏదన్నా అయితే మాకు ఏం బాధ్యత లేదంటే తల్లి తండ్రి ఇద్దరు సంతకాలు పెట్టారట. ఆ కోపంలో అయితే ఆయన అలా చేశాడు. ఆ కుమారుడికి ఆపరేషన్ చేశాడు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత కుమారుడు చనిపోయాడట. బయటకు వచ్చి తండ్రి నిరాశ చేత అలా కూర్చుండి, అయ్యా నా కుమారుడు మాట్లాడుతున్నాడా, ఏమంటున్నాడు అయ్యా కుమారుడు మాట్లాడుతున్నాడు, క్యాల్కి వచ్చాడని అంటే ఆ డాక్టర్ గారు అన్నారట, బ్రదర్ మీరేం బాధపడద్దు, నీ కొడుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాం, నీ కొడుకు లేడు చనిపోయింది అన్నాడట. అప్పుడు తండ్రి గుండె పగిలేటట్టుగా రోధించి ఏడిచి గుండె కొట్టుకొని ఛాతి కొట్టుకొని, కొడుకా నిజంగా నా జీవితాల్లో నిజంగా నా కొడుకానే నిడిచిపెట్టిపోతేవా, ఈ పాపం చేతులతో నేను చంపుకున్నా నేను అని చెప్పి గుండె పగిలినట్టుగా ఏడిచిండట. ఏడ్చి చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఏమైంది ఏం జరిగిందంటే ఇలా జరిగిందని చెప్పి పోస్ట్ మార్టంకి వెళ్ళింది. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆయనను సమాధి చేసి వచ్చారట. సమాధి చేసి వచ్చిన తర్వాత ఇంటికాడ ఏమైంది ఎట్లా చేసినామంటే, నేను ఇక్కడికి వచ్చి గడ్డం గీక్కుంటున్నా, అద్దం పట్టుకొని మంగళకత్తో గడ్డం తీసుకుంటున్నాను, నా కుమారుడు అక్కడ వెళ్ళి ఆ కారుకి ఏదో గీకినట్టు అన్న కనిపించింది, వెంటనే నేను కోప్పడి నేను ఇక్కడ నుండి విసిరానండి కత్తి, ఆయన గొంతుకు తగిలి చనిపోయింది అని చెప్తా ఉన్నాడట. వెళ్ళి ఆ కారుకు చూసేసరికి బ్లేడ్ తోటి ఆ కలర్ను గీసేసినట్లేదు కానీ ఒక పెన్సిల్ తోటి ఆయన ఏం చేస్తారంటే డాడీ ఐ లవ్ యూ అని చెప్పి దానికి రాశారట. అంటే తన కుమారుడు ఏమి రాశారంటే, డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డాడీ నువ్వంటే నాకు ప్రేమ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పి దానికి రాశాడట. అప్పుడు తండ్రి గుండె బాధలాగున అలా ఏడిచి, కొడుకా నిజంగా ఈ కారుకున్నటువంటి ఈ యొక్క కలర్ తీసేసినవని నేను అనుకున్నా కానీ డాడీ ఐ లవ్ యూ నేను ప్రేమిస్తున్నాను చెప్పి రాసింది నేను చూడలేదురా, వట్టిగా నా చేతులతో ఈ పాప చేతులతో నీ ప్రాణాన్ని తీశానని చెప్పేసి బాధపడ్డాడట. చూసారా ప్రియులారా, చాలామందికి కోపం, అంటేనే కోపం, అంటేనే కోపం, భార్య అంటే కోపం, భర్త అంటేనే భార్య కోపం, పిల్లలంటేనే తల్లిదండ్రులకు కోపం, తల్లిదండ్రులు అంటేనే పిల్లలకు కోపం, అన్న అంటే తమ్ముడు కోపం, తమ్ముడు అంటే అన్నకు కోపం, భయంకరమైన కోపాల చేత మనుషులు బాధపడుతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆదికాండం 4:5-6 వచనాల్లో కయీను ఒక బలి తీసుకొచ్చిండు, దేవుడికి సమర్పించిండు. ఏబేలు ఒక బలి తీసుకొచ్చిండు, సమర్పించిండు. ఏబేలు బలి దేవుడి దగ్గరికి అంగీకారమైంది, కయీను బలి అంగీకారం కాలేదు. ప్రియులారా, నిజంగా ఎందుకొరకు దేవుడు అంగీకరించలేదో, నేను ఏం చేసిన తప్పేందో అని చెప్పి దిద్దుకోలేడు కానీ నా బలి దేవుడు అంగీకరిస్తాడు. కయీను అన్నాడు, నా దేవుడు బలి అంగీకరించాడు, వాని బలి దేవుడు అంగీకరిస్తాడా, విని సంగతి చూస్తా అని చెప్పి పొలంలో ఆయన వ్యవసాయం పనిచేస్తున్నప్పుడు అయితే తన తమ్ముడైనటువంటి ఆ యొక్క ఏబేలు గొర్రెలు కాస్తాడు.
ప్రొద్దున పూట వెళ్ళి తన అన్నకు ఇంత సహాయం చేస్తున్నప్పుడు ఒంటరిగా తమ్మును దొరికించుకొని ఆ పనిముట్టు సామాన్తో చంపేసి ఆ యొక్క భూమిలోనే అదే పొలంలోనే పాతి పెట్టిండు. దేవుడు అంటాడు, కయీను నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ అంటే, కయీను అంటాడు, నా తమ్ముడికి నేను పనివాన్నా, నా తమ్ముడికి నేను జీతగన్నా, నేను కావలివాన్నా అని చెప్పి దేవుడు మీకు ఉల్టా మాట్లాడండి. దేవుడు అన్నాడు, అయ్యో నీ తమ్ముడిని చంపినావు, పాతి పెట్టినావు, తమ్ముని యొక్క రక్తం భూమిలో మొర్ర పెడుతున్నది, ఇంత గొప్ప పాతకం నువ్వు చేస్తేవి, నిజంగా నువ్వు కోపపడి నువ్వు పాపం చేస్తావు, కోపపడి నీ తమ్ముని చంపావు, నువ్వు దేశదిమ్మరి అయిపోతావు పో అని చెప్పి దేవుడు కయీనును శపించేశాడు. ప్రియులారా, కోపపడినటువంటి కయీను తన తమ్ముడి యొక్క ప్రాణాన్ని తీయగలిగాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క జ్ఞానులు తూర్పు దేశంన నక్షత్రాన్ని చూశారు. యేసు ప్రభును పుట్టినటువంటి రారాజు యేసును దర్శించుకోవడానికి వెళ్ళారు. అయితే యూదయ బెత్లెహేము దగ్గరికి రాకముందు యెరూషలేము వచ్చింది. ఆ యెరూషలేముకి వెళ్ళి హేరోదుకు తెలిపారు, హేరోదుకు రారాజు జన్మించడం ఇష్టం లేదు, మీరు చూసి ఆయనను కనుక్కొని రండి, నేను వచ్చి పూజిస్తాను చెప్పి మనసులో పెట్టుకుని పైకి మాట్లాడి వాళ్ళని పంపాడు. వాళ్ళు వెళ్ళి అయితే దేవుణ్ణి యేసు ప్రభుని దర్శించుకొని బంగారం బోలను సాంబ్రాన్ని సమర్పించి రాత్రి దేవదూతాలకు కనబడి వేరొక త్రోవగుండా వెళ్ళండి, అట్లా వెళ్ళకండి అని చెప్పినప్పుడు ఏ త్రోవగుండా వచ్చారో ఆ త్రోవగుండా వెళ్ళకుండా వేరొక త్రోవగుండా వెళ్ళిపోయారు. అయితే జ్ఞానులు నన్ను మోసం చేశారని చెప్పి మహారౌంద్రుడైపోయి కోపావేశంతో బంట్రౌతులను తీసుకొచ్చి దాని సకల ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి మగపిల్లలందరినీ కూడా సర్వం నాశనం చేసి కత్తివాత చంపారు. ప్రియులారా, వాడు కోపం తెచ్చుకుంటూ మా యొక్క హేరోదు రాజు అనేటటువంటి వాడు కోపం చేత పిల్లల ప్రాణాలు తీయగలిగిండు. కోపం చాలా భయంకరం. ప్రియులారా, కోపం ఇది కొంపలు ముస్తుంది. ప్రియులారు, ఆయన అడిగాడట, అయ్యా నీకు శత్రువులు ఎవరు అంటే ఆయన అన్నాడట, నాకు శత్రువు ఎవరో కాదు, అయితే నా కోపమే నాకు శత్రువు అని చెప్పాడంట. చాలామంది కోపాల చేత కుటుంబాలను నాశనం చేసుకుంటారు, ఇండ్లకు అగ్గి తగిల పెడతా ఉంటారు, భార్య మీద గ్యాస్ పోసి నిప్పంటించినటువంటి వాళ్ళు ఉన్నారు, భర్త మీద రోకలి దుడ్డుతో మోదినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలను చంపేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కోపం మంచిది కాదు, కోపం విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఏమి రాయబడిందంటే, కల ఆరంభము నీటి గట్టున పుట్టిన ఊట, వివాదం అవి అధికం కాక మునిపే దానిని విడిచిపెట్టు అని రాసింది. ప్రియులారా, కళ అంటే అనగా కోప ఆరంభమట గట్టుకు పుట్టినటువంటి నీటి లాంటిదట. అయితే వివాదం అధికం కాకముందే నువ్వు విడిచిపెట్టాలి. కోపం బాగా పెంచుకుంటే నీ కొంపలే నాశనం అయిపోతాయి, నీ జీవితం ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఏది విడిచిపెట్టాలంటే కోపాన్ని విడిచిపెట్టాలి. రెండవది దేన్ని విడిచిపెట్టాలంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఏమి రాయబడిందంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవాయందు నమ్మక యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అని రాయబడింది. ప్రియులారా, నేను జ్ఞానినని చెప్పి అనుకోవద్దు. మొట్టమొదటి కోపాన్ని విడిచిపెట్టాలి. రెండో దేన్ని విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనము మంచిది కాదు. ప్రియులారా, ఈ చెడుతనం చాలామంది చెడు పనులు చేసుకుంటారు, చెడుతనమే వాళ్ళకి ఎంతో బాగుంది అని అనుకుంటారు. ఈ చెడుతనం మంచిది కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క చెడుతనం మంచిది కాదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు అని రాయబడింది. చాలామంది చెడుతనం అంటే ఎటుపెట్టి చెడు పని చేసైనా సరే, వ్యభిచారం చేసైనా సరే, పైసా సంపాదన చేయాలి, ఏం చేసినా సరే చెడు పని చేస్తూ ఉంటారు చాలామంది. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు అనే మాట రాయబడింది. ప్రియులారా, దేన్ని విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రాయబడిందంటే, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు, అయితే యోనాను గురించిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియనను వారికి అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో 18వ వచనంలో చదివితే, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి అనే మాట రాయబడింది. ప్రియులారా, ఏమి విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి.
విడిచిపెట్టాలి. మనం చెడుతనం విడిచిపెట్టకపోతే మన జీవితంలో సర్వనాశనం అవుతూ ఉంటాం. ఇది మంచిది కాదు. ప్రియులారా, కళ్ళు తాగుడు విడిచిపెట్టాలి, బీడి పట్టుడు విడిచిపెట్టాలి, తంబాకు ముక్కుడు విడిచిపెట్టాలి, నశం పీల్చుకుని విడిచిపెట్టాలి, సిగరెట్లు విడిచిపెట్టాలి, సినిమాలు విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, నరహత్య విడిచిపెట్టాలి, మందిర మునుచుడు విడిచిపెట్టాలి. ప్రియులారా, భయంకరమైన పాపం. అదే కాకుండా మనుషులను ఆ యొక్క దొంగిలించడము విడిచిపెట్టాలి, కిడ్నాప్ చేసి విడిచిపెట్టాలి, స్మగ్లర్ చేయడం విడిచిపెట్టాలి, గంజాయి వ్యాపారం విడిచిపెట్టాలి. అదే కాకుండా నా ప్రియ సహోదరుడా, భయంకర దుర్వ్యాపారం ఏదైనా సరే అదంతా కూడా చెడే, అది మంచిది కాదు. క్రైస్తవులారా, గంజాయి దొంగతనం చేసేవారలారా, మీ జీవితంలో వ్యభిచారం చేసేవారలారా, చెడు పాపాలు చేసేటటువంటి వారలారా, ఇది నీకు మంచిది కాదు. నీ జీవితాలు ఈ పాపాన్ని విడిచిపెడితే నీకు మంచిది. దేవునికి స్తోత్రం. నీ యొక్క చేతుల్లో అగ్గి నిప్పులు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో, నువ్వు చేసే ప్రమాదం కూడా, నీవు చేసే పాపం కూడా అంత ప్రమాదం. పక్కలో పామును బండబెట్టుకుంటే ఎంత ప్రమాదమో, నువ్వు చేసే పాపం కూడా అంత ప్రమాదం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది, దేన్ని విడిచిపెట్టాలంటే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఇక్కడ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఏమి విడిచిపెట్టాలంటే బూతులు విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలో చెప్పండి? బూతులు విడిచిపెట్టాలి. బూతు మాటలు మంచి కావు, చెడ్డ మాటలు మంచి కావు, చెడు నడవలు మంచి కావు. ప్రియులారా, చాలామంది బూతు మాటలు అంటే బాగా ఇష్టం. వాళ్ళు మాట్లాడతారు ఎట్లంటే, బూతు మాటలు మాట్లాడమంటే బురుసులు కక్కేదాకా మాట్లాడుతూ ఉంటారు, బురుసులు కక్కేదాకా మాట్లాడుతూ ఉంటారు. బూతులు మంచి కావు, బూతులు మంచి కావు. బైబిల్ గ్రంథంలో బూతులు మాట్లాడడం ద్వారా ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 34వ దావీదు కీర్తన 12వ వచనాల్లో ఏమి రాయబడిందంటే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియులారా, నీ జీవితాల్లో కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను సరి చేసుకోవాలి. 13వ వచనంలో చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. ప్రియులారా, దేన్ని విడిచిపెట్టాలంటే నోట బూతులు విడిచిపెట్టాలట. బూతులు, ఈ బూతులు మంచి కావు. ఇది చాలా డేంజర్. ఇది సరి అయింది కాదు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరం పొందుతాడని దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనాల్లో ఒక మాట రాయబడింది, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు అనే మాట రాయబడింది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో చెడులు విడిచిపెట్టాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. 34వ దావీదు కీర్తన 1వ వచనంలో ఏమున్నదంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాం, మా పితరులు దాన్ని మాకు వివరించిరి. అంటే చెడులు చేసినటువంటి వారికి ఏం జరిగిందో వాళ్ళు మాకు వివరించారు, మేము చూసామయ్యా, కనులార చూసామని చెప్పి ఆ యొక్క దావీదు అంటూ ఉంటాడు. ప్రియులారా, మనం ఏం విడిచిపెట్టాలంటే, ఒకటి ఆ యొక్క కోపం విడిచిపెట్టాలి. రెండవది ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడులు మంచి కావు. మూడవది ఏంటంటే నోట బూతులు, ఆ యొక్క సరశక్తులు, బూతు మాటలు విడిచిపెట్టాలి. అదే కాకుండా నాలుగవది దేన్ని విడిచిపెట్టాలంటే, దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం ఆ యొక్క 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఏమి విడిచిపెట్టాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలో చెప్పండి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వం మంచిది కాదు. దుష్టత్వం ఇక్కడ ఏమున్నదంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడనగా విడిచిపెట్టుడి అనగా దుష్టత్వము విడిచిపెట్టాలి. దుష్టత్వం మంచిది కాదు. దుష్టత్వం, దుష్ట క్రియలు, దుష్ట పనులు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట నడవడులు, దుష్ట జీవితం, ఇది సరైనటువంటిది కాదు.
దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా రాయబడినది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 28వ అధ్యాయం, అదే కాకుండా 28వ వచనాల్లో ఏమి రాయబడిందంటే ఇక్కడ, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చిండు. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ దుష్టత్వాన్ని మనం విడవకుండా దుష్ట జీవితం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా వర్ధిల్లలేం, ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించబడలేం. చివరిగా నేను మరో మాటను మీకు ముందు గుర్తు చేస్తాను. ఏంటంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాల్లో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అయితే నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అనే మాట రాయబడింది. ప్రియులారా, జీవితాలు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆ యొక్క నీ జీవితాల్లో ఆ యొక్క భయం, నిత్యం భయం భక్తి కలిగి జీవిస్తే ధన్యుడవైతావు. హృదయమును కాఠినపరచుకుని గట్టిన చెప్తానులే, ఇట్లాంటి వాక్యాలు మస్తున్నంలే, మాకు గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పారు. ఈయనేందయ్య సత్యసాయి గారు చెప్పినటువంటి మాటలు మేము విన్నాం, ఈయనేందయ్య గారు మేము జాన్వేశ్వరయ్య గారు చెప్పిన వాక్యం కూడా విన్నాం, గీనంతలే అని అనుకుంటే కాదు. సత్యసాయి గారు చెప్పిన దైవజనుడు గొప్ప దైవజనుడు, అదే కాకుండా జాన్వేశ్వరయ్య గారు చెప్పిన గొప్ప దైవజనుడు వాళ్ళు చెప్పిన ఇదే వాక్యనుడు చెప్తా ఉన్నారు. మామూలుగా మాలాంటి పేద సేవకులు చిన్న సేవకులమైన చెప్పినటువంటి వాళ్ళమైనా ఇదే వాక్యనుడు చెప్తున్నాం. ప్రియులారా, చాలామంది అలా చెప్తా ఉంటారు. అయితే దుష్టత్వాన్ని మనం విడవకుండా జీవిస్తే నిత్యం భయం భక్తి కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయంను కఠినపరుచుకుని ఎన్నిసార్లు చెప్పినా, సత్యసాయి చెప్పిన వినలేడు, అదే కాకుండా స్టీఫెన్ ఫాలే గారు చెప్పిన వినలేడు, పాల్ దినకరయ్య గారు చెప్పిన వినలేడు, అదే కాకుండా జాన్వేశ్వరయ్య చెప్పిన వినలేడు, ప్రవీణయ్య చెప్పిన వినలేడు, ప్రభాకరయ్య గారు చెప్పిన వినకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే ఏమైతో తెలుసా? కీడులో పడి చస్తావు. నా ప్రియ సహోదరుడా, ప్రియులారా, మనం విడిచిపెట్టవలసినటువంటి ఈ 4 విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలంటే, 1 కోపమును విడిచిపెట్టాలా. కోపం మంచిది కాదు, కోపలు కొంపమిస్తుంది. కోపంని శత్రువు, కోపంని జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది, కోపంని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. కోపాన్ని విడిచిపెడితే అది నీకెంతకైనా మంచిది. దేవునికి స్తోత్రం. 2వ దేన్ని విడిచిపెట్టాలంటే, మీ నోట చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనం మంచిది కాదు, చెడుతనం చాలా భయంకరమైన పాపం. ఈ చెడుతనం విడిచిపెట్టకుండా పైకి బాగా కనబడితే సరైనది కాదు. వ్యభిచారాన్ని విడిచిపెట్టు, దొంగతనం విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు, మోసాలు విడిచిపెట్టు, మందిని ముంచడం విడిచిపెట్టు, త్రాగుబోతులు విడిచిపెట్టు, వ్యసనాలు విడిచిపెట్టు, చెడు బుద్ధి విడిచిపెట్టు, మనుషులను కలుపుడు విడిచిపెట్టు, ఆడంగతనం విడిచిపెట్టు, పురుష సంయోగం విడిచిపెట్టు, జంతు సంయోగం విడిచిపెట్టు, మనుషులను తీసుకొని వెళ్ళి మాయ చేసి విడిచిపెట్టు, నీ జీవితంలో జేబులు కొట్టి విడిచిపెట్టు, చైన్లు కట్ చేసి విడిచిపెట్టు, మనుషులను వ్యాపారం తీసుకొని వెళ్ళి ఎక్కడో అమ్మేయడం విడిచిపెట్టు, మిస్గడియడం విడిచిపెట్టు, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 3వది, మీ నోట బూతులు విడిచిపెట్టు. బూతులు మంచివి కావు, నీ శరీరానికి అది ఖరాబ్, అది మంచిది కాదు. బూతులు తిడితే నీ ఆయుష్కాలం తరుగుతూ ఉంటుంది. బూతులు విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వది ఏంటంటే, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా. ఈ దుష్టత్వాన్ని జీవితానికి సర్వనాశనం. అవి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలమనియు, దుష్టత్వం విడిచుటయే నరులకు ఇది మంచిదని దేవుడు సెలవిచ్చిండు. నా ప్రియుడా, ఇవన్నీ విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో, దేవా నేను ఇప్పటివరకు దుష్టత్వంలో జీవించిన అయ్యా, నన్ను క్షమించి యేసయ్యా, ఇప్పటి నుండి అది విడిచిపెట్టి నీ కొరకు నేను జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకో. నీ కొరకు మంచి బ్రతుకుతా, మంచి జీవితం జీవిస్తానని చెప్పి విడిచిపెట్టు. అదే కాకుండా జీవితాల్లో ఇప్పటి వరకు బూతులు మాట్లాడకుండా తిట్టావు, ఇష్టం వచ్చినట్టు వాగావు, నీకు నోరంతా ఖరాబ్ చేసుకుని, హృదయం ఖరాబ్ చేసుకున్నావు, నీ నాలుక ఖరాబ్ చేసుకున్నావు. దాని వెనుకలు ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఆయుష్ తరుగుతూ ఉంది. ప్రియులారా, బ్రతకగోరువాడు ఎవడన్నాడా? అనేక దినాలు మేలు పొందొచ్చు బ్రతకగోరువాడు ఎవడన్నాడా? ఉన్నాడు. అట్టివాడు ఆ యొక్క చెడ్డ మాటలు వాళ్ళకుండా తన నాలుకను కాపాడుకోవాలట, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులు కాపాడుకోవాలట. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకుంటే, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాపాడుకుంటే అనేక దినాలు బ్రతుకుతావు. బూతులు విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో సరిగా నీ జీవితాన్ని సరి చేసుకుని బ్రతుకు. దేవునికి స్తోత్రం. అదే కాకుండా చెడ్డతనాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు. ఇలా విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో దీర్ఘాయుష్మంతుడే బ్రతికి గొప్ప అద్భుతాలు దేవుడి తాడు పొందుకుంటావు. గొప్ప మేలు దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. అందరం అప్పగించుకుందాం, కళ్ళు మూసుకుందాం. నా ప్రియ సహోదరుడా, ఇందాక దేవుని యొక్క వాక్యాన్ని విన్నావు.
ప్రియులారా, ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే ఒక్కసారి దీనికి మీరు స్పాన్సర్ చేసి చూడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఇలా మీకు అందిస్తున్నానంటే ఎంతోమంది పేదలైనటువంటి వాళ్ళు, వ్యవసాయం కూలినాలు చేసుకుంటున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు దీనికి ఎంతగానో ప్రోత్సహించి ఈ వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నారు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే మీరు కూడా ఇంకా అనేకులకు చెప్పించాలంటే ఈరోజు మీరు సహకరించండి. పెనియల్ మినిస్ట్రీలో ఈ యొక్క అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ టీవీ కార్యక్రమానికి మీరు కూడా సహకరించండి. అక్కడ టీవీలో వస్తున్నటువంటి ఆ స్క్రీన్ మీద మా యొక్క నెంబర్లు వస్తున్నాయి. మీరు ఫోన్పే చేయండి. 9908771146 అనే నంబర్కు ఫోన్పే ఉంటుంది. మీరు దానికి పంపండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. దేవుడిటి వాక్యం మన ఆత్మల మేలు నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.